కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎత్తేయము. మీరు ఎత్తేస్తామన్నది చెప్పరు, ఎత్తేయమన్నది చెప్పి అవతలను ఆగం చేస్తారు. అంతే. ఇస్తామని చెప్తారు, ఇస్తాము వస్తుంది, మేమేమి ఆపము, దివానాగాళ్ళమా, అవులాగాళ్ళమా, బేకారుగాళ్ళమా, మేము ఎట్లా కనిపిస్తున్నాం, ఇంకొక ఎక్కువనే ఇస్తాం కానీ తక్కువ ఇయ్యం అని చెప్పి చివరికి అసలు మనం బంగారం అని అడుగుతున్నామని బంగారమే అడగకుండా మొత్తానికే కథం పట్టించి ఇలా వీళ్ళు చేసిన తాత్సారంతోనే ఇప్పుడు కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తే అయిపోయేదానికి సరే దానికి చట్టబద్ధత లేదు అని చెప్పి ఆ పథకాలపైన ఒక న్యాయవాది పిల్లేస్తే దానికి కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఒక 30 రోజులు మిన్నకున్నది, పండుకున్నది, రెస్ట్ తీసుకుంటున్నది, వదిలేసింది. మాకేమొచ్చింది అని ఏం చేస్తున్నారు అసలు? అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నాడు? మీ యంత్రాంగం అంతా ఏం చేస్తోంది? పేద ప్రజలకు సంబంధించినటువంటి పథకము, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రావాల్సినటువంటి పథకాన్ని ఇలా చెప్పకుండానే అంటే ఇట్లయితే అయిపోతుంది, ఇక ఎత్తేయచ్చు అంటే ఇక మళ్ళీ అడగరిగా పబ్లిక్ బంగారం అడుగుడేంది, మేము అసలు కళ్యాణ లక్ష్మి చెక్కే ఎత్తేస్తే అయిపోతుంది అని చెప్పి గత ప్రభుత్వ లోపాల కారణంగానే హైకోర్టు స్టే, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇచ్చాం మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఎత్తేయమని చెప్తుండ్రు. కానీ మరి నమ్మకమైంది, గ్యారంటీ అయింది. మరి ఎత్తయ్య అని అనుకున్న వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తే అంటే కోర్టులో కౌంటర్గా మీరు ఇస్తే కనుక డెఫినెట్గా అది కంటిన్యూషన్ జరిగేది కదా. మరి ఎందుకు స్టే వస్తుంది? ఇదిగోండి ఇప్పుడు చెప్తారు ఇక, నీతులు అయితే చెప్తారు ఇక. రాజకీయ పిటిషన్ల కారణంగానే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చిందని, పథకాన్ని ఎత్తేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇది ఎట్లా అంటే ఇట్లా చేయకుండా గిట్లా, మేము ఇట్లా డైరెక్ట్గా కాకుండా ఇట్లా సైడ్కి వెళ్ళన్నట్టు. డైరెక్ట్గానే చేయాల్సిన అవసరం ఉంది, ఇండైరెక్ట్గా చేయొచ్చు. మీకు ఇంతకుముందు నేను ఒకసారి చెప్పిన ఒక పెద్ద నాయకుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి నాయకుడు, రాజ్యాంగబద్ధమైన పదవి నేను చెప్పేది ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వ్యక్తి కాదు నేను చెప్పేది, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ గురించి ఒకనాడు మాట్లాడు. నేను పోయినా ఒక శాసన మండలికి, ఇంతకంటే ఇంకెక్కువ చెప్తే మళ్ళా మరి ఎవరు ఏంది అని పేర్లు అవన్నీ బయటకు వస్తాయి. కానీ పోతే ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాట వింటే షాక్ అయిపోతాం మనం. నోటిఫికేషన్లు ఇస్తాం మేమే ప్రభుత్వం గురించి, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల గురించి ఆయన నిజంగా చెప్తున్నా కదా. అసలు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన, కానీ ఎంత దారుణం అంటే నోటిఫికేషన్లు మేమే ఇస్తాము, వాటిని ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము ఏం చేస్తామంటే మేమే కేసులు వేపిస్తాం. విన్నారా? అర్థమైందా? కోర్టుకు మేమే పంపిస్తాం, ఇట్లకెళ్ళి వేసినట్టు చెప్తాము, కోర్టుకు మేమే పంపిస్తాం. హుస్సేన్ సాగర్ దోసిలతో నీళ్లు తీసుకొని తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు లెక్క ఉంటాయి, అంత ప్రక్షాళన చేస్తాం, బ్రహ్మాండంగా శుద్ధీకరణ చేస్తామని చెప్తాం. ప్రజలందరూ అడుగుతారు, మేనిఫెస్టోలో పెట్టిర్రు, మీరు హామీలు ఇచ్చిర్రు, మీరు మాట్లాడినప్పుడు మరి అదే చెప్పినరు, మరి ఏమైనా అడిగితే ఏం చేస్తామంటే పర్యావరణవేత్తల ద్వారా కోర్టులో కేసు వేపిస్తాం. ఇది విన్నాక అనిపించింది, ఆ రోజు అనుకున్నా నేను, ఇదా ప్రజలపైన పాలకులకు ఉన్నటువంటి ప్రేమ, ఇంత దారుణంగా ఉంటుందా అంటే అంత ఇష్టం అన్నమాట మోసం చేయడం ప్రజలని. చేస్తామని చెప్పి అది చేయలేకపోతే వీళ్ళే ఇంకొక మార్గాన్ని వెతుకుతారనేది ఇక నగ్న సత్యం, ఇక అది అక్షర సత్యం. వీళ్ళు హామీ ఇచ్చి చేయలేకపోతే దాన్ని ఏం చేయాలనే దానిపైన బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం చేసి వేరే వాళ్ళ ద్వారా కోర్టులు ఎట్లా ఉన్నాయి స్టేలు ఇవ్వడానికి. ఇలా జీవో నెంబర్ 9 బీసీ రిజర్వేషన్ కూడా అదే కదా, 42%కి సంబంధించిన బీసీ బిల్లుకు సంబంధించి కూడా తీర్మానం చేసి పంపించి లేదా జీవో ద్వారా రిజర్వేషన్లు ఇస్తాం, అమలు చేస్తామని చెప్పిస్తే ఆ జీవో పైన మళ్ళీ స్టే తెచ్చారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకే సమస్యస్ కాబట్టి మళ్ళీ ఎవరితోనో కేసులు వేయించి మళ్ళీ ఆ బుట్టంగారి మాధవరెడ్డి అని, ఆ రెడ్డి అని, ఈ రెడ్డి అని ఏదో పేర్లు చెప్పి వాళ్ళతో కూడా వేయించేది వాళ్ళే. లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది? సమాజంలో సగం ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి జీవో పైన కొట్లాడడానికి ఈ సమాజంలో జర్రంత ఉన్నటువంటి కొంచెమంతా పిడికడంత మంది ఉన్నటువంటి ఒక వర్గం పోయి కేసులు వేస్తుంది లేదా పిటిషన్లు వేస్తుంది, ఇంప్లీడ్ అవుతారనలా, చివరికి అది ఆగిపోతుంది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ కూడా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం ఇష్టం లేక దాన్ని ఆపాలంటే అవకాశం బ్రహ్మాండంగా కోర్టు మీద పెట్టి ఆపొచ్చు. ఎవరితోనో కోర్టుకు పంపించి ఆ పథకం ఆపేస్తే వీళ్ళు ఏం చెప్తారు చూసినావు కదా, అంటే మేము గ్రీన్ ఛానల్ ద్వారా ఇచ్చినాము అంటే ఏమాత్రం అడ్డంకి లేకుండా ఇవ్వగలిగినామని చెప్పి ఎలా అది కూడా భారం అవుతుందనే దాన్ని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని చెప్పకుండా కోర్టు ద్వారా కథం పట్టిరు దాన్ని. ఇదిగోండి, పేద కుటుంబాలకు వివాహ భారం తగ్గించాలనే లక్ష్యంతోనే దీన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టపరమైన తప్పిదాలే కారణమని విమర్శించారు. సచివాలయంలో సోమవారం మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం 2014లో జారీ చేసిన 8 జీవోలు లోపభూయిష్టంగా ఉన్నాయని, వాటిలో న్యాయపరమైన లొసుగుల వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. కోర్టు స్టే ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారంటూ 2014లో జారీ చేసిన 8 జీవోల్లో లోపాలు
లోపాలు ఉంటే ఇది ఒకసారి అర్థం చేసుకొని ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. 2014లో రిలీజ్ చేసినటువంటి జీవోల్లో లోపాలు ఉంటే అప్పటి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ అప్పుడు కొట్లాడదు, అప్పుడు మాట్లాడదు. అప్పుడే కనుక ఈ కేసులు వేయడము లేకపోతే అప్పుడే కనుక కోర్టుల్లో స్టే తీసుకురావడం కనుక ప్రయత్నం జరిగి ఉంటే ఏం చేసేటోళ్ళు అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఈ సవటలకి ఈ దద్దమ్మలకు ఈ సన్నాసులకు ఇచ్చుడు శాత కాదు, మేము పేదింటి ఆడపిల్లలకు 1,16,000 రూపాయలు, 1,16 రూపాయలు లేకపోతే 1,16,000 ఎంతో ఉంది కదా, ఆ 1,00,000 రూపాయల చెక్కు ఇస్తుంటే 1,116 ఇస్తుంటే 1,116 అనుకుంటా, ఎస్ ఇస్తుంటే ఇగో ఇలా కండ్లమంట ఉన్నది, వీళ్ళకు నచ్చుతలేదు, పేదింటి ఆడపిల్లలు మంచిగా లగ్గం చేసుకొని ఖర్చుల పాలవుతున్నారు, ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, కొంత ఆసరాగా ఉంటుంది అని చెప్పి అంటే వాళ్ళకి అడ్డం పడుతున్నారు. ఇక కావాలంటే చూసుకోరని చెప్పి వీళ్ళని అప్పుడు బదనాం చేస్తారని అప్పుడు పోలే. నేను చెప్పేది చూడండి, ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2023 దాకా వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నం ఏం చేయలే. ఇప్పుడు ఆ పథకం ఆపాలి కాబట్టి, ఆ పథకాన్ని ఎగబెట్టాలి కాబట్టి ఆపే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి కదా, ఇప్పుడు భారం అవుతుంది కదా ప్రభుత్వానికి. ఏమనంటే మేము ఆపలే, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మేము ఆపలే అని చెప్పుకోవచ్చు. ఇదే అప్పుడు ఆపితే కేసీఆర్ బ్రహ్మాండంగా ప్రజల ముందర పెట్టే వరకంటే బదనాం అవుతుండే, అప్పుడు ప్రతిపక్షాలని చీల్చి చెండాడుతుండే. అప్పుడు ప్రజలకు కూడా ఏమైనా మీకేమి ఇబ్బంది అవుతుందా కేసీఆర్ ఇస్తుంటే, మీకు ఇచ్చుడు శాత కాలేదు, ఇప్పటిదాకా మళ్ళీ కొత్తగా బ్రహ్మాండంగా తెచ్చినటువంటి పథకాన్ని మీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆనాడు ప్రజలు కూడా తిరగబడతారనేటువంటి ఉద్దేశంతోనే అప్పుడు ఆపలేరు. ఇది చిన్న లాజిక్, ఇది కూడా అర్థం కాకపోతే ఎట్లా. ఇగో 2014లో జారీ చేసిన జీవోలు అప్పుడు లోపభూయిష్టంగా ఉంటే ఇక ఇప్పటిదాకా కోర్టు స్టే ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు గారుస్తూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పథకాన్ని ఆపాలని కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలుకు వెళ్తున్నామని, స్థానికుల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. మీకు అది వచ్చినా రాకున్నా మీ ప్రాబ్లం ఏదంటే మీకు ఏదైతే ప్రాబ్లం అవుతుందో దాన్ని పక్కకు పెట్టుకోవడానికి, మీకు ఏదైతే భారం అనుకుంటున్నారో దాన్ని తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇవి పూర్తిగా ఎగ్జిక్యూటివ్ సంక్షేమ పథకాలు. రాజ్యాంగంలోని అధికరణ 162 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కార్యనిర్వాహక అధికారంతోనే ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, దీనికి సుప్రీంకోర్టు తీర్పుల ఆధారం కూడా ఉందని వివరించారు. ఈ పథకాలకు ఎటువంటి చట్టాన్ని అమలు చేయడానికి రూపొందించినవి కావని, ఇవి పూర్తిగా ఎగ్జిక్యూటివ్ సంక్షేమ పథకాలను స్పష్టం చేశారు. పథకాల కోసం కేటాయించే నిధులకు రాష్ట్ర బడ్జెట్ ద్వారా శాసనసభ ఆమోదం ఉందని, ట్రెజరీ నిబంధనల ప్రకారమే నిధులు విడుదలవుతున్నాయని తెలిపారు. కోర్టులో కౌంటర్ ఫైల్ చేయడంలో అధికారుల లోపం లేక ప్రభుత్వ న్యాయ విభాగం వైఫల్యమా అనే కోణంలో ప్రభుత్వం విచారణ జరుపుతుందని వెల్లడించారు. ఎవరి తప్పిదం ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీసీ కులగన్ను అడ్డుకోవాలని చూస్తున్న వారే ఇప్పుడు నిరసనలు చేస్తున్నారు, విమర్శించారు అంటూ ఇంకా మొత్తానికైతే ఆ పథకంకు సంబంధించినటువంటి ఆ వార్త. ఇక దాంతోపాటు అతి ముఖ్యమైనటువంటి వార్త ఇలా ఆగస్టు 18 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. సో ఆ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇలా ఊరూరా వాడవాడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జయంతి కార్యక్రమాలకు హాజరవుతున్నటువంటి బహుజన బిడ్డలందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రయత్నం. పోయిన సంవత్సరం శంకుస్థాపన చేసి ఈ సంవత్సరం జయంతి వరకంటే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. అలా సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ ఆవరణలో. సో మొత్తానికి దానికి సంబంధించినటువంటి వార్త ఇది. బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్ బండిపై ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరిస్తారని మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, బలహీన వర్గాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంటూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి సంబంధించినటువంటి మనందరికీ ఎరక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగి బహుజనులందరినీ కూడా ఏకం చేసి ఇలా చక్రవర్తి అంటే బహుజన చక్రవర్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. సో ఆయనకు సంబంధించినటువంటి జయంతి కార్యక్రమంలో గత ప్రభుత్వంలో మొదలైనటువంటి కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం, అంతకంటే ముందు గౌడ జాతి వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించి సో అధికారికంగా జయంతి వర్ధంతులను చేస్తూ ఉంది. మొత్తానికి అందరికీ ఉన్నటువంటి కోరిక మేరకు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక మేరకు ట్యాంక్ బండ్ పైన బహుజన వీరుడు, విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం, రేవంత్ రెడ్డి అంటే మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ యొక్క కృషి ఫలితంగానే ఇలా అది వచ్చిందని చెప్పి గౌడులంతా కూడా ఇలా పండుగ జరుపుకుంటూ ఉన్నారు. బహుజనుల వీరుడుగా పేరుగాంచినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఇవాళ ఆ కార్యక్రమాన్ని ఊరూరా వాడవాడ జరుపుతూ ఉన్నారు.